హాయ్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన మార్నింగ్ ట్రిప్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది బోట్ హౌస్లోని. చూసారు కదా ఈ వాటర్ ఎంత ఫ్లో ఉందో. ఈ వాటర్ వచ్చి చాలా డీప్ అండి, చాలా లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి బోట్ డ్రైవర్ అనే అన్న మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ వేలో గుళ్ళు, అదేవిధంగా ఏంటంటే సైడ్ సీయింగ్ అని మనం చూడడానికి స్టార్ట్ చేసామండి. ఇక్కడ గుళ్ళు కూడా ఏ విధంగా ఉంటాయంటే మనకి హౌస్ ఏ విధంగా హౌస్ చుట్టూ వాటరు, అదేవిధంగా మధ్యలో ఇల్లు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా గుళ్ళు కూడా ఏ విధంగా ఉంటాయంటే గుడి మధ్యలో ఉంటుంది, గుడి చుట్టూ వాటర్ అనేది ఉంటుంది. పడవలో మాత్రమే మనం ఈ గుడిని చూసేదానికి వెళ్ళొచ్చు. చూశారు కదా గుడి, దుర్గామాత గుడి అని మనకి అన్నగారు చెప్పడం అయితే జరిగిందండి. చూశారు కదా ఈ గుడి చుట్టూ వాటర్ అనేది ఉంటుంది, మధ్యలో గుడి అనేది ఉంటుంది. మోస్ట్లీ ఈ గుడిని విజిట్ చేయాలంటే వాకబుల్లో అయితే రావడం కష్టం అండి. మోస్ట్లీ పడవల్లోనే ఇక్కడికైతే విజిట్ చేయడం కుదురుతుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ప్లేసెస్ అన్నీ ఏ విధంగా ఉంటాయంటే బోట్లో మాత్రం విజిట్ చేయగలము. అదేవిధంగా ఇక్కడ చూశారు కదండి మనకి పొక్లేన్ అంటారు కదా, ఇది ఎందుకు యూజ్ చేస్తారని చెప్పి మనం అన్న అడిగితే ఈ లేక్ చుట్టూ మనకి ఏంటంటే కట్టలాగా అమర్చి ఉంటారండి. వీళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేస్తారంటే ఒక సైడ్ వాటర్ ఉండిస్తారు, రెండో సైడ్ డ్రై చేసి ఈ వాటర్ని పక్క సైడ్ వ్యవసాయంకి యూజ్ చేస్తారు. అదేవిధంగా కట్టలు ఏమన్నా డ్యామేజ్ అయితే ఈ పొక్లేన్ అనేది యూజ్ చేస్తారని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. చూసారు ఎంత 200 feet అబోవ్లో ఇదైతే ఉండడం జరిగిందండి. ఎంత చేయాలి? బాగా టేస్ట్ ఎట్టుందా? బాగుంది. ఏం బాగుందా రెండిట్లో? రొయ్య బాగుంది, ఇంకా టేస్ట్ ఇలా ఏంది ఫిషే కదా, దాన్ని ఏంది అదే ఒకటే తినండి మీరు. రెండు తెచ్చుకో. అప్పుడు పట్టుకుని ఎంత 200 కదా చెప్పింది మనకి. చిన్న చేపలు అంటారు, పర్లేదు బాగుంది. కరివేపాకు ఇవన్నీ వేసి నీట్గా చేసినారు. ప్రాన్స్ అది కర్రీ టైప్ అట్లా సెమీ గ్రేవీ. ఓకే. ప్రాన్స్ దీనికైతే ప్రాన్స్ అయితే రోస్ట్ అయింది, కానీ చుట్టుపక్కల గ్రేవీ అయితే రోస్ట్ అవ్వలేదు. కారంగా ఉప్పుగా లైట్ పసుపుగా నోటి తగులుతూ ఉంది. దీన్ని అవాయిడ్ చేయండి. ఇదైతే కొంచెం తీసుకోండి, ఇదైతే కొంచెం బెటరు. ఎందుకంటే డ్రై రోస్ట్ అయింది అంటే నీట్గా ఉంది. అది కాక ఏంటంటే ఇది ఉప్పు చేప టైప్లో ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మ్యాక్సిమం ప్రాన్స్ అవాయిడ్ చేయండి. ఈ వ్యూవర్స్ మీరు చూసారు కదా, ప్రీవియస్గా మన ఫుడ్ అయితే టేస్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే సైడ్ మనం బోటు పక్కన రెస్టారెంట్స్ అనేది ఉంటాయి, అక్కడ మనం ఈ ప్రోడక్ట్ అనేది తీసుకొని తినడం అయితే జరిగింది. ఇవైతే టేస్ట్ అయితే అంత బాగాలేవండి. బయట అయితే ఫుడ్ అయితే తీసుకోవచ్చు, బోట్ హౌస్లో ఉండే ఫుడ్ అయితేనే తీసుకోండి. ఆల్రెడీ మనకి ఏంటంటే బోట్ హౌస్లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఆ ఫుడ్డే బాగుంటుంది. మనం ఏంటంటే అలా బయటికి వెళ్ళాం కదా, పక్కన బయట ఫుడ్స్ టేస్ట్ చేద్దాము బాగుంటాయని ఆశిస్తారు, కానీ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఫుడ్ అయితే అంత బాగుండదు. నెక్స్ట్ టైం అయితే మీరు మంచి ఫుడ్ని అయితే గ్యాదర్ చేయండి.